ఈ రోజున సిపిఎస్ ఉద్యోగుల పక్షాన సాగర్ సంగ్రామ దీక్ష పెట్టి ఈ రోజున మరి వందల కొద్ది ఉద్యోగులు తమ యొక్క నిరసన వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ని రద్దుపరుస్తామని చెప్పేసి మరి హామీనివ్వడం, ఆ హామీతో పాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు మరి ఉద్యోగులకి పిఆర్సీని వెంటనే అమలుపరుస్తామని, ఇంటీరియం రిలీఫ్ని వెంటనే ఇస్తామని, డిఏలు బకాయిలు ఉంచమని చెప్పేసి మరి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సిపిఎస్ వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని అధిగమించడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందువల్లంటే ఈ రోజున సిపిఎస్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా పదవీ విరమణ అనంతరం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. వారి పెన్షన్ నుంచి 40% మరి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి లాభాలతో పెన్షన్ ఇస్తానన్నో ఈ రోజున కానీ మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే మటుకు ఈ రోజున ప్రభుత్వాలు ఏదైతే ఓల్డేజ్ పెన్షన్లు ఇస్తున్నాయో దానికంటే మించి వచ్చేటటువంటి పరిస్థితి లేదని కూడా మీకు మరి తెలియపరుస్తున్నాం. అందువల్ల వెంటనే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి మరి ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలి. మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సాగర సంగ్రామం దీక్ష ద్వారా తెలియపరచుకుంటున్నాం. నా పేరు తమరాన త్రినాథ్, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ సిపిఎస్ విధానం మీద సుమారు 10 సంవత్సరాలుగా మేము అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాయి. పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా దీని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా వేరే మార్గాలు వెతుకుతుంది. వేరే మార్గాలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని ఈ సాగర సంగ్రామ దీక్ష సభావేదిక నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను నాడుపూర్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా మాది 98 డిఎస్సి, మేము ఓపీఎస్లో ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇది మాకు నష్టం కలిగించకపోయినా భావి తరాల్లో ఇప్పుడు మా పిల్లలకు కూడా ఈ సమస్య ఉంటుంది. కాబట్టి నేను వీళ్ళకి మద్దతు తెలపడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇది ఇప్పుడే ఒకసారి చెప్పారు, ఇది ఒక ఉద్యమంలా సాగించాలి. వెంటనే మళ్ళీ మానేయకుండా కంటిన్యూ చేసి దీన్ని మనము సాధించుకోవాలి, సాధించి తీరుతాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి హామీల్లో సిపిఎస్ రద్దు అనేది చాలా ప్రధానమైంది. మరి ఈ డిమాండ్ని ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చవలసినటువంటి అవసరం, బాధ్యత ఎంతైనా వాళ్ళ మీద ఉంది. ఈ సందర్భంగా వాళ్ళని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగులందరికీ న్యాయం చేసి మీ విశ్వసనీయత నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు పద్మ అండి, కాకినాడ నుంచి వచ్చాము. మరి మేమైతే రిక్రూట్మెంట్ 2006లో రిక్రూట్మెంట్ అయ్యాము, కానీ సిపిఎస్లోనే కొనసాగుతున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉన్నప్పుడు మాకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు, తర్వాత గ్రాడ్యుటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మా యొక్క సిపిఎస్ రద్దు చేసి ఉపేక్షిస్తారని మేము ఆశతో ఆ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. నేను స్టాఫ్ నర్స్గా పనిచేయుచున్నాము. గత ప్రభుత్వంలో మేము సిపిఎస్లో 2006లో మేము పర్మనెంట్ అవడం జరిగింది. గత ప్రభుత్వంలో మాకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మాకు జరగలేదు, న్యాయం జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఎన్నో మరి పోరాటాలు చేస్తున్నాము, కొన్ని పొందుకున్నాము. మరి మిగతాయి కూడా మాకు ఓపీఎస్ కూడా ఇస్తారని మేము నమ్ముతున్నాము. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని, ఒక ఇంటిలో ఉన్న ఒక ఇంటిలో పని చేసుకుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, ఎమ్మెల్యేస్ పెన్షన్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఉంది. కష్టపడుతున్న మాకు మరి మేము ఎంతో వైద్య సేవ అందిస్తున్నామండి. కరోనా టైంలో కూడా మేము ఎంత చావు బతుకుల్లో ఉండి కూడా మేము మరి ఎంతో సేవ చేశాము. అలాంటి మమ్మల్ని మరి ప్రభుత్వం చూడాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.